ప్రోటీన్ ఎస్, మనిషికి కావాల్సిన ముఖ్యమైన సీరియల్స్లో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, ఫ్యాట్స్ అంటే కొవ్వులు, వీటిని మనం ప్రిన్సిపల్ న్యూట్రియంట్స్ అంటాం. ప్రోటీన్ ఎంత కావాలి ఒక మనిషికి? 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్కి 1 గ్రామ్ కావాలి. అదే ప్రెగ్నెంట్ లేడీ, లాక్టేషన్ అంటే పాలిచ్చే లేడీకి 1.2 to 1.7 గ్రామ్స్ పర్ కేజీ కావాలి. అంటే అదనంగా కొద్దిపాటి ప్రోటీన్ కావాలి. అయితే మనం రెగ్యులర్గా తినేటువంటి యావరేజ్ ఇండియన్ ప్లేట్లో ప్రోటీన్ మనకు దొరుకుతుందా? దొరకకపోవచ్చు, ముఖ్యంగా వెజిటేరియన్స్కి. ఒక కోడిగుడ్డులో 4 నుంచి 5 గ్రామ్సే ఉంటుంది ప్రోటీన్. మీరు 100 గ్రాముల మీట్ తీసుకుంటే మాంసం, దాంట్లో ఓన్లీ 25-28 గ్రామ్సే ఉంటుంది. అయితే నేను ఇప్పుడు 69 కిలోస్, నాకు 69 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మినిమం ఎవ్రీడే కావాలి. దానికి నేను చాలా పాల పదార్థాలు తీసుకోవాలి, గుడ్లు తినాలి, మాంసం తినాలి. సో అందరి క్వశ్చన్ కరెక్టే, ప్రోటీన్ మనకు సరిగ్గా దొరుకుతుందా? దొరకదు. కాకపోతే ప్రోటీన్ని ఫస్ట్ మీరు డైట్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆహారం ద్వారా ప్రోటీన్ మీరు పెంచుకోవాలి. ఒక నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కడ వస్తుంది? గుడ్లు, పాలు, మాంసము, చేపలు, నాటుకోడి, పప్పులు అంటే వెజిటేరియన్ సోర్సెస్ నుంచి కూడా వస్తుంది. ప్రతిరోజు అన్నీ ఉంటాయి మన ఆహారంలో? ఉండకపోవచ్చు. ఒక వెజిటేరియన్స్కి పాల పదార్థాలు, తర్వాత పప్పులు, తర్వాత లెంటిల్స్ అంటాం, బొబ్బర్లు లేదా అలసందులు, తర్వాత చిక్కుడుకాయలు, ఇవన్నీ రోజు తింటేనే ప్రోటీన్ రాగలదు. భారతీయులకి దాదాపుగా అందరికీ కొద్దిపాటి ప్రోటీన్ తక్కువ అవుతుంది. అవసరమైతే అప్పుడప్పుడు ప్రోటీన్ పౌడర్స్ని తీసుకోవచ్చు, కానీ డాక్టర్ సలహాతో.